తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఇప్పుడు టీడీపీ గెలుపునకు ప్రధాన కారణాలు ఏంటి? అసలు ప్రజలు ఎందుకు టీడీపీ కూటమికి పట్టం కట్టారు? ఇప్పుడు చంద్రబాబు ఇచ్చిన హామీలు అనుకోవాలా, లేకపోతే మెగా డిఎస్సి మీద నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి సంతకం అని చెప్పుకోవాలా? ఎట్లా చూస్తారండి? ఇప్పుడు చంద్రబాబు గారు ఇచ్చిన హామీలు కానీ మెగా డిఎస్సి కానీ ఇవన్నీ కూడా అసలు ఈ ఒక ఆ మంచి స్వీట్ మీద జీడిపప్పు కిస్మిస్ జల్లినట్టే. అసలు విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మాకు వద్దనుకున్నారు, వీడు వద్దురా బాబు అనుకున్నారు అంతే. దానికి కారణాలు చెప్పమంటే జగన్మోహన్ రెడ్డి శాతకాని దద్దమ్మ అవకతవక ప్రజా వ్యతిరేక రాజ్యాంగ చట్ట వ్యతిరేక పరిపాలన, కోర్టు ఆదేశాలు బేఖాతరు చేస్తా అవినీతి రాజ్యం వెళ్తా తన అనునయులకి తన బంధువులకి తన సామాజిక వర్గానికి రాష్ట్రాన్ని పంచి దోచిపెట్టేసాడు. కళ్ళారా చూసారు కదా, అప్పులు నెట్టేయడం. ఏదైనా పోలవరం కట్టేయడానికి కట్టలేదు, ఒక్క పని చేయలేదు. ఇవన్నీ చొక్క ఎందుకు ఊరుకుంటారండి జనం? నీకు నువ్వు ఏదో ఉద్ధరిస్తావని నీకు అవకాశం ఇచ్చారు, ఒక ఛాన్స్ అని అడిగావు, నువ్వు రిక్వెస్ట్ చేసావు, నువ్వు అడిగితేనే కదా ఇచ్చారు. మరి నీ పన్ను నువ్వు ఏం చెప్పొచ్చో అది చేయాలి కదా. అది చేయకుండా నేను బటన్ నొక్కాను, బటన్ నువ్వేటి అవన్నీ నొక్కుతాడు అనుకున్నారు. అది కాకుండా లోకేష్ పాదయాత్ర టీడీపీ పార్టీలో జోష్ తీసుకొచ్చారు. చంద్రబాబు అరెస్ట్ కూడా సెంటిమెంట్. చంద్రబాబు గారు పర్యటనలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మద్దతు, ఇవన్నీ కూడా ఒక పార్టీకి ఒక ఊపు తీసుకొచ్చినాయి కూటమికి. ఇవన్నీ ఇదే కాకుండా రోజు రోజుకి వీళ్ళు ఆగడాలు మనం అనేక సార్లు చర్చించుకుని వీళ్ళు చేసిన ఆగడం మీద కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇవన్నీ చూసిన తర్వాత విరక్తి వచ్చేసింది జనం. ఇంటరా ఇది ఎలా చేస్తున్నాడు, ఏ వర్గం మనశాంతిగా లేదు, ఎవరికి ప్రశాంతత లేదు. ఇప్పుడు రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్ సినిమా వచ్చింది, ఇండియానా జోన్స్ ఆ సిరీస్లో. ఆ సినిమాలో వాళ్ళు పెద్ద గొడవ పడిపోతారు, హీరో హీరోయిన్ అందులో పావులు కింద ఉంటారు. అలా చెప్పింది పావుల కింద వీళ్ళు ధనంజయ రెడ్డి, ధర్మారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి, రవిశంకర్ రెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, చలమేశ్వర్ రెడ్డి, పావుల కింద ఉన్నాయి అన్నీ. ఆ పావుల్లో పడితే ఆ పావుల నుంచి ఎలా వస్తారు బయటికి?